కృష్ణ. నేనున్నంతకాలం నీకు ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. అమ్మ చాలా మంచిది కృష్ణ. నా కోసమే ఆ కష్టాలన్నీ భరించింది. తన వాళ్ళందరినీ వదులుకుని నా దగ్గరకు వచ్చింది. నేను అలాంటప్పుడు అమ్మని ఎంత ప్రేమగా చూసుకోవాలి? అమ్మ మనసును ఎంత హ్యాపీగా ఉంచాలి? ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం చేయాలనుకోవడం కూడా ఇంట్లో వాళ్ళెవ్వరికీ ఇష్టం ఉన్నా లేకపోయినా అమ్మ ఆనందం కోసం ఈ వ్రతం చెయ్యాలన్నదే నా ప్రయత్నం. అమ్మ చాలా మంచిది కృష్ణ. కానీ ఎక్కువ రోజులు మన మధ్య ఉండదని తలుచుకుంటేనే నా గుండె బరువు ఎక్కుతోంది. నా బాధ నేను ఎవరితో చెప్పుకోవాలి? పైకి గంభీరంగా ఉన్న సుహాసిని ఆరోగ్య పరిస్థితి తలుచుకుంటుంటేనే నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. కానీ మీ అమ్మ నన్ను ఒక చంటి పిల్లాడిలా చూసుకుంటోంది. అలాంటి సుహాసినికి నా భార్యగానే కాకుండా ఈ ఇంటికి పెద్ద కోడలిగా తను వ్రతం చేసుకుంటుంటే నాకు చూడాలని ఉందమ్మా. వరలక్ష్మి వ్రతం పూజ గురించి తెలుసుకున్నావా సువాసిని? రాఘవ, పూజా విధానం ఈరోజు కాకపోతే రేపైనా తెలుసుకోవచ్చు. అసలు ఈ వ్రతం చేయడం ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండాలి కదా. మంచి పనే కదా మనం చేస్తున్నది. అలాంటప్పుడు అందరి అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇంట్లో మంచి చేయబోతున్నామని చెప్పడం వరకే మన ధర్మం. నీ ఒక్కడి నిర్ణయం ఇంపార్టెంట్ కాదు రాఘవ. ఈ ఇంటికి పెద్దవాడివి. అందరూ నిన్ను గౌరవిస్తారని చెప్పి వాళ్ళకి ఇష్టం లేని పని చేయడం కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది. వాళ్ళు పైకి చెప్పుకోలేకపోయినా లోపల వాళ్ళు చాలా బాధపడతారు. అది నువ్వు గుర్తించాలి రాఘవ. అది కాదు సువాసిని. వ్రతం గురించి, పూజా విధానం గురించి ఇప్పుడే కదా అందరి ముందు నీకు చెప్పమని చెప్పింది. మా అమ్మ నీకేం చెప్పలేదా? లేక నాన్నేమైనా అన్నారా? ఏం జరిగింది సువాసిని? నువ్వెందుకు ఇప్పుడు బాధపడుతూ నన్ను ప్రశ్నిస్తున్నావు? నిన్ను ప్రశ్నించట్లేదు రాఘవ, విషయం చెప్తున్నాను, నువ్వు అర్థం చేసుకుంటావని. చూడు సువాసిని, మాధవ్ వచ్చి నాకు క్లారిటీగా చెప్పాడు. వ్రతం చేయకుండా ఉంటే బాగుంటుంది, ఇంట్లో గొడవలు జరుగుతాయేమని భయమేస్తుంది నాతో అన్నాడు. వాడికి ఏదో ఒకటి సర్ది చెప్పి పంపించాను. తమ్ముడు కాబట్టి వాడు నా మాట వింటాడు. ఒకవేళ అక్కొచ్చి అడిగినా సరే నేను అలాగే సర్ది చెప్పేవాడిని. కానీ అమ్మ నాన్నలతో ఏం మాట్లాడగలను చెప్పు? అందుకే వాళ్ళు వ్రతం వద్దురా రాఘవని చెప్పేలోపే ఈ వ్రతం జరగాలని వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్పడం కోసమే నీకు ఆ పూజ గురించి వివరించమని చెప్పాను. అంతేకాదు, నువ్వు ఆ వ్రతం చేయాలనుకుంటే దాని గురించి మొత్తం తెలుసుకోవాలి. రాఘవ, నీ మనసేంటో నాకు తెలుసు. నీకు నా మీద ఎంత ప్రేముందో కూడా నాకు తెలుసు. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ఈ వ్రతం ఎందుకు జరిపించాలనుకుంటున్నావు కూడా నాకు తెలుసు. రాఘవ, నేను ఇంటి పెద్ద కోడలుగా ఒక బాధ్యతగా ఈ వ్రతం చేయాలని నువ్వు అనుకుంటున్నావు. నాకు కూడా చెయ్యాలనే ఉంది రాఘవ. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఎందుకు ఇలా ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నావు సుహాసిని? ఇష్టం లేనట్టుగా మాట్లాడడం లేదు. అందరికి ఇష్టమైతే ఆ పని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నాకు చెప్తుంటే అర్థమవుతుంది.
ప్రేమ, మీ ఆప్యాయత, నువ్వు నాకు ఈ ఇంట్లో ఇస్తున్న గౌరవం చాలు రాఘవ. ఇవి నాకు చాలా తృప్తినిస్తున్నాయి. నిజంగా నాకు కూడా ఈ వ్రతం చేయాలనే ఉంది. పెళ్లికి ముందు కూడా నేనెప్పుడు ఈ వ్రతాలు చేయలేదు కదా, అందుకే. చూడు సుహాసిని, వ్రతానికి ఏం కావాలో అవన్నీ అరేంజ్ చేసి పెడతాను. నువ్వు సంతోషంగా వ్రతం చేసుకో, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా. సుహాసిని, పాప గురించి నువ్వేం భయపడకు. పాప మీద ఈగ కూడా వాలకుండా చూసుకునే బాధ్యత నాది.